కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అన్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, బాప్తిస్మం పొంది ప్రతి ఒక్కరు కూడా నేను క్రీస్తులో ఉన్నాను అంటారు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అనే మాట మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ అంటుంది క్రీస్తులో ఉండాలి. ఎవడైనాను క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అన్నాడు. పాత జీవితం అది గతించబడ్డది, నూతనముగా జీవితం ప్రారంభించబడేదిగా ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా మనం ఉండగలుగుతామనంటే క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి జక్కయ్య మనందరికి తెలిసిన వ్యక్తి. ఒకప్పుడు సుంకపు గుత్తదారుడు, తదుపరి కూడా సుంకపు గుత్తదారుడే, కానీ అపనమ్మకస్తుడైన సుంకపు గుత్తదారుడు ఒకప్పుడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన జీవితంలోకి వచ్చారో, జక్కయ్య నీవు చెట్టు మీద నుండి దిగు, నేడు నేను నీ ఇంట బస చెయ్యనై ఉన్నాను అని అన్నప్పుడు ఆయన జీవితం మార్చబడ్డాడు. అనగా ఆయన ఎక్కడికి వచ్చాడండి అని అంటే క్రీస్తులోనికి వచ్చాడు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలా. ఇప్పుడు జక్కయ్య ఒకప్పుడు లోకంలో ఉన్నాడు, క్రీస్తులో లేడు. కానీ క్రీస్తు ఎవరో చూడాలని ఒక ఆశ అయితే ఉంది. ఆశను బట్టి పొట్టివాడైనందున చెట్టెక్కాడు. ఆయన మార్గం గుండా వెళ్తాడు కదా, నేను చూడొచ్చు కదా అనుకున్నాడు. అయితే ప్రభువు సమస్తాన్ని ఎరిగిన వాడు. ఆయన కను దృష్టికి కదండి సమస్తము కూడా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి జక్కయ్య కిందకి దిగు, నేడు నీ ఇంట నేను బస చెయ్యాలి, నీ ఇంటికి రావాలి అని అనుకుంటున్నాను అన్నాడు. ఈ మాట అనగానే జక్కయ్యలో పరివర్తన, పాత స్వభావము విడవబడ్డాది, నవీన స్వభావము ఏర్పరచబడ్డాది. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించబడ్డాడు. కాబట్టి ముందే రక్షకుడిగా అంగీకరించాడు గనుక, దేవా నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా ఏదైనా తీసుకుని ఎడల వానికి నేను 4 తిరిగి చెల్లిస్తాను. యేసు ప్రభు వారు ఆయనకి ఏ స్వార్థ చెప్పలా. కానీ జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట బస చెయ్యనై ఉన్నాను అన్న వెంటనే అతను ఎందులో ఎవరిలోకి వచ్చాడు అని అంటే క్రీస్తులోనికి వచ్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందుండిన ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో లోపల ప్రతి మానవునికి కూడా అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది గద్దించింది, నువ్వు చేసింది తప్పు, రక్షకుడు నీ ఇంటికి వస్తున్నాడు, నేను రమ్మంటా ఉన్నాడు, కాబట్టి నువ్వు చేసినది తప్పు అని ఆత్మ గద్దింపు కలిగింది కనుక అతడు క్రీస్తులోనికి వచ్చేసాడు. క్రీస్తులోనికి రావటం అని అంటే ఆత్మ విమర్శ జరగాలి, ఏమండి, ఆత్మ గద్దింపు జరగాలి. నేను చేస్తున్నదేంటి, ప్రొద్దుట లేకటమా, ఇలాగని ఏదో రోడ్లు వేసుకున్నప్పుడు బయటకు వెళ్ళటమా, ప్రొద్దుట లేవటమా, ఏదో తాగేయటమా, ప్రొద్దుట లేవటమా, ఏదో తినేయటమా, ఏదో తిరిగేయటమా, ఆ రోజు గడిచిపోయిందా, మళ్ళా 2వ రోజా, మళ్ళా సేమా కాదు. ఆత్మ గద్దింపు, ఆత్మ విమర్శ. నేనేం చేస్తా ఉన్నాను, నేను ఎవరి కోసం బ్రతుకుతా ఉన్నాను. మనం బ్రతికినను చనిపోయినను ఆయన కొరకే బ్రతకాలని వాక్యం చెప్తుంది కనుక నేనేం చేస్తా ఉన్నాను,
అని ఆత్మ విమర్శ చేసుకుంటా ఉండాలి, స్వపరీక్ష చేసుకుంటా ఉండాలి. జక్కయి స్వపరీక్ష చేసుకున్నాడు కనుక ఆయన క్రీస్తులోనికి రాగలిగాడు. క్రీస్తులోనికి రాగలిగిన వెంటనే ఒక మాట నోటంట వచ్చింది. ఏంటది? నేనెవరి వద్దనైనను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఎడలా వారికి 4 అంతలు ఇస్తాడట. లోకసువార్త 19 ఉంటారు, మనకు సమయం లేదు గనుక నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఆత్మ విమర్శన జరిగింది, ఆత్మ గద్దింపు జరిగింది, మారు మనసు వచ్చింది, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాడు, నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు అని అంటే మనం అబ్రహాము కుమారులా జీవించాలి, రక్షింపబడిన కుటుంబాలుగా జీవించాలి. నేడు మన ఇంటికి రక్షణ వచ్చింది అన్నట్టుగా బ్రతకాలి. రక్షింపబడకుండా ఇంకా ప్రాచీన స్వభావంలోనే బ్రతికితే ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో మనకు తెలీదు, ఎప్పుడు మన ప్రాణం పోకడ వస్తుందో మనకి తెలీదు. ఒకవేళ లోకాన్ని విడిచి వెళ్ళిపోయామా రక్షింపబడకుండా ఆరని అగ్నిలో ఉంటాం. రక్షింపబడి లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోయినా ఆయన నిత్యత్వంలో మనం ఉంటాం. ఆ సంగతిని గమనించి క్రీస్తులోనికి వస్తే ఉన్నంత కాలమే, ఎంతకాలం అయితే దేవుడు మనకు ఆయుషించాడో అంతకాలము కూడా క్రీస్తులో మనం ఉంటే నూతన సృష్టిగా మార్చబడతాం. నీ బ్రతుకు మార్చబడతాది. జక్కయ్య బ్రతుకు మార్చబడింది. ఇతడును అబ్రహాము కుమారుడే కదా. ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, నేడు నీ ఇంట బస చేయవలసి వచ్చింది. రెండవది, ఇతడును అబ్రహాము కుమారుడే. మూడవది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ఈ 3 విషయాలు మనం గమనించాలి. దేవుడు పిలుస్తా ఉన్నాడు. వాక్యాల ద్వారా చాలా మాటలు వింటా ఉన్నాం. మనం వినాలి, నేర్చుకోవాలి, రక్షింపబడాలి. ఈ ప్రపంచం అంతా ఏదో ఒక రోజున వెళ్ళిపోద్ది. ఆ దేవుని రాకడొచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా భూమి అగ్నితో రగిలిపోద్దట. మనకు కనపడేది ఏమీ కనపడదు. మనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం ఉండాలి. ఆ సంగతిని గుర్తెరిగి నూతన సృష్టిగా మార్చబడి ప్రభువును ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.